आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ चैनल पर आपको खुशामदीद। मेदक में दलित रहनुमा मारेली अनिल के कत्ल पर रद्द-ए-अमल जाहिर करते हुए रियासती SC/ST कमीशन के चेयरमैन बक्की वेंकटैया ने पुलिस को हिदायत दी है कि कातिलों को फौरी गिरफ्तार किया जाए। जुमेरात को मकतूल के खानदान से मुलाकात के बाद इन्होंने कहा कि ये केस SC/ST एट्रॉसिटी एक्ट के तहत दर्ज किया जाना चाहिए। इन्होंने वाज़ेह किया कि ये दलित कायदीन पर हमले किसी सूरत बर्दाश्त नहीं किए जाएंगे। మరి ఐజీ గారితో కూడా మాట్లాడిన రంగా ఎస్పీ గారితో కూడా మాట్లాడినా మేము కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం సార్. తప్పకుండా ఒక రెండు రోజులలో వాళ్ళు దోషులను పట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి మరి ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ హామీ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే ఈ యొక్క కేసును నేను ఎస్పీ గారితో మాట్లాడినా ఈ యొక్క మర్డర్ కేసుతో పాటు SC/ST కేసు కూడా దీన్ని సెక్షన్లు కూడా చేర్చాలని చెప్పి కూడా FIR చేర్చాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన. తప్పకుండా మన అన్ని కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం. వాళ్ళ భార్య కానీ వాళ్ళ పెద్దలు కానీ వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ పాపం చాలా అమాయకులు. మరి ఇటువంటి ఇప్పుడే ఇచ్చినట్టు దళిత నాయకుని మీద ఈ రకంగా కిరాతకంగా హత్య చేయడం మనందరూ కూడా ఈ మేధావులు దళిత సంఘాలంతా కూడా గ్రహించాలి. ఇటువంటి హత్యలు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఎదుగుతున్నటువంటి దళిత వర్గాల మీద దాడులు అనేవి అధిగమైపోతూ ఉన్నాయి. ఇలా నిన్న కూడా ఒక ST ఇది జరుగుతుండగానే STని ఒక మా ST అనే నాయకును ఆయన కూడా ఇట్లే మర్డర్ చేయడం జరిగింది. ఈ రకంగా హత్యలు చేయడం మాత్రం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మరి అంబేద్కర్ నడిచిన బాటలో చూసిన బాటలో మనమంతా నడిచి మరి బోధించు సంరక్షించి పోరాడే నిదానంతో మనమంతా కూడా ఎదిరించాలి. తప్పకుండా కుటుంబానికి మనమంతా కూడా అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి గౌరవ మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారితో మాట్లాడి మన రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి మీ యొక్క ఈ స్థానిక వాళ్ళతో కూడా మాట్లాడి తప్పకుండా కుటుంబానికి తగిన న్యాయం జరిగే విధంగా SC/ST కమిషన్ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.